ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ బండి సంజయ్ సంచలన నిర్ణయం బీజేపీలో అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేంజ్ అవుతుంది. చాలా మంది వేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆల్స్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసులో అంతా ఫేక్ అని, అది ప్రధాని మోదీ సృష్టించిన కేసు అని మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై కోర్టులో విచారణ జరుగుతుంది, దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో కోర్టు తేలుస్తుందని స్పష్టం చేశారు. లిక్కర్ కేసు నుండి కడిగిన కవిత ముత్యంలా బయటకు వస్తుందని కేసీఆర్ చెబుతుంటే నవ్వొస్తుందని సెటైర్ వేశారు. కేసీఆర్ అంటున్నట్టు లిక్కర్ స్కామ్ కేసుకు, ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు అసలు సంబంధమే లేదని కొట్టిపారేశారు. కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు ప్రకటన చేశారు. ఈ సవాల్ను కేసీఆర్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎంపీ సీటు కూడా రాదని బండి సంజయ్ జోస్యం చెప్పారు. సీఎం రేవంత్ బీజేపీలోకి వస్తున్నాడని వినిపిస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తాడనేది తనకు తెలియదు.